కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలతో సమావేశమయ్యారు గుమ్మనూరు జయరాం. ఎంపీగా వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలే తేల్చాలని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని, ఇంకా 2 నెలల సమయం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గుమ్మనూరు జయరాం. ఇప్పటికే ఆయనకు ఎంపీ టికెట్ ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. అయితే ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని మంత్రి గుమ్మనూరు జయరాం డిమాండ్ చేస్తున్నారు. నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ హార్ట్. నాకు ఎంపీ సీటు నా జోబులో ఉంది. మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు ఏదైనా కానీ కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలే. మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్న ఒకసారి అన్న ఏం పర్వాలేదులే, మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదని మా మనస్ఫూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది. ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు నామినేషన్ అయితే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఎందుకని కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు ఆసక్తి చూపించడం లేదు? ఆయన ఏమంటున్నారు? హర్ష, కర్నూలు జిల్లాలో గుమ్మనూరు జయరాం హాట్ కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున వైసీపీ అధిష్టానం మంత్రి గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన మరుక్షణమే ఇక్కడికి ఆలూరుకు చేరుకోవడం జరిగింది. ఆలూరుకి చేరుకున్న ఈరోజు ఉదయం క్యాడరు పెద్ద ఎత్తున గుమ్మనూరు జయరాంను కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో మాత్రం గుమ్మనూరు జయరాం హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. 15 సంవత్సరాల పాటు తనకు అనేకంగా మీరు సహకరించారు, నా వెంట మీరు నడిచారు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఢిల్లీ వెళ్ళమంటే వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నాను, లేదు అంటే ఇక్కడే ఉండడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు ఇంకా 2 నెలల పాటు ఎన్నికలకు జరగడానికి ఇంకా టైం ఉంది, ఆ 2 నెలల లోపలే మార్పులు అనేకంగా జరిగే అవకాశాలు ఉన్నాయని, అదేవిధంగా బీఫాము ఇచ్చిన మరుక్షణమే ఏదైతే నామినేషన్ వేసినా కానీ అవి బీఫామ్ ఇచ్చేంత వరకు గ్యారంటీ లేదు కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మొత్తం గతంలో పీఆర్పీలో ఉన్నప్పుడు సహకరించారు, అదేవిధంగా వైసీపీలోకి వచ్చిన తర్వాత మీరు అందరూ కృషి చేసి నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు. ఈరోజు మంత్రిగా ఉన్నాను, మంత్రిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానీ దాడులు కానీ చేయలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఆలూరు నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా గుమ్మనూరు జయరాం అంటే ఒక గౌరవం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇక్కడ లెఫ్ట్ ఏదైతే ఒక జోబులో ఎంపీ సీటు రెడీగా ఉంది, మీరు ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే తాను సిద్ధంగా ఉన్నాను, లేదంటే మీరు భవిష్యత్తులో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం హాట్ కామెంట్ చేయడం జరిగింది. తాము అధికారంలో ఉన్నాము, అదేవిధంగా మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఎక్కడ కూడా తాము కానీ తమ సోదరులు కానీ ఎక్కడ దౌర్జన్యం చేయలేదు, అదేవిధంగా ఎక్కడ కూడా దాడులు జరగలేదు. ఆ ఫ్యాక్షన్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ని రూపు మాపిన చరిత్ర గుమ్మనూరు జయరాం కుటుంబానికి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంపీగా పంపడానికి అధిష్టానం సిద్ధంగా ఉంది. అధిష్టానం ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశానికి కట్టుబడి తాను ఉన్నాను. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకోమంటారో ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్రంలో
అనేకంగా సమీకరణలో మారుతూ ఉన్న సమీకరణల్లో భాగంగా తనకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే నియోజకవర్గంలో మాస్గా ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది ఆ క్యాడర్ గుమ్మనూరు జయరాంకు చెబుతున్న పరిస్థితి. గుమ్మనూరు జయరాం మాత్రం ఆ క్యాడర్కి అదేవిధంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెబుతూ ఉన్నప్పటికీ క్యాడర్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ ఎమ్మెల్యేగా ఉంటేనే తన అభివృద్ధి జరుగుతుంది అనేది ఆ క్యాడరు అదేవిధంగా నాయకులు తన శ్రేయభిలాషులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జయరాం మాత్రం ఎంపీగా వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ చెబకనే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నియోజకవర్గంలో మాత్రం ఇది హాట్ కామెంట్గా మారింది. మొత్తం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఈరోజు గుమ్మనూరు జయరాం చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఒక చర్చనీయాంశమైన ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రెండు కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుంది, ఇంకా 2 నెలల సమయం ఉంది, ఆ సమయం కోసం వేచి చూద్దామని ఆ క్యాడర్కు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. క్యాడర్ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో మాత్రం గుమ్మనూరు జయరాం ఈ కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 15 సంవత్సరాలు తన వెంట ఉన్నారు, మీరు ఢిల్లీ వెళ్ళమంటే వెళ్తాను, లేదంటే ఇంకో నిర్ణయం తీసుకోవడానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిన్న సాయంత్రం వైసీపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆలూరుకు వచ్చేసి ఆ చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడంతో క్యాడర్లో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమవుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది. క్యాడర్లో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉండాలనేదే ప్రధానమైన డిమాండ్ కొనసాగుతుంది. అయితే గుమ్మనూరు సోదరులు మాత్రం అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేది చెబుతూ ఉన్నారు. అయితే క్యాడర్లో మాత్రం గతంలో అనేక అభివృద్ధి లేదు. నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో అనేక చోట్ల అభివృద్ధి జరిగాయి, అనేక మందికి ఇండ్లు స్థలాలు అదేవిధంగా వాటర్ సమస్య పరిష్కారం అయింది. నువ్వు ఉంటేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, ఫ్యాక్షన్ అనేది లేదు, గొడవలు లేవు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఎలా అనేది క్యాడరు గుమ్మనూరు జయరాంని ప్రశ్నించిన పరిస్థితి. అయితే అధిష్టానం నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలని చెబుతున్నప్పటికీ క్యాడర్ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. గుమ్మనూరు జయరాము ఎంపీగా వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎలా అంటే అలా నిర్ణయం తీసుకుంటామని చెబుతూ ఉన్నారు. మొత్తం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. గుమ్మనూరు జయరాం చేసినటువంటి హాట్ కామెంట్స్ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి క్యాడర్ మాత్రం ఇంకా 2 నెలలు వేచి చూసే అవకాశం ఉంది. ఆ సందర్భంలో ఖచ్చితంగా అభ్యర్థులు మారతారా అనే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హర్ష. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.